ప్రియురాల్ని అత్యంత కిరాతకంగా హత్య చేసి ఆమె మృతదేహాన్ని ఓ బ్యాగ్లో కుక్కి పారేయడానికి వెళ్తూ దారి మధ్యలో ఆ బ్యాగ్తో సెల్ఫీ దిగాడో ప్రియుడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగినటువంటి ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో చిగురించిన ప్రేమ అనుమానంగా కారణంగా విషాదంగా ముగిసింది. కాన్పూర్కు చెందిన సూరజ్ కుమార్ ఉత్తమ్ అండ్ ఆకాంక్ష కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఆకాంక్ష వేరే వ్యక్తితో మాట్లాడుతుందని సూరజ్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమే జూలై 21న ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంతో రగిలిపోయిన సూరజ్ ఆమె తలను గోడకేసి కొట్టి ఆపై గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘోరానికి పాల్పడిన తర్వాత నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు సూరజ్ తన స్నేహితుడైన ఆశిష్ కుమార్ సాయం తీసుకున్నాడు. ఇద్దరు కలిసి ఆకాంక్ష మృతదేహాన్ని ఓ పెద్ద బ్యాగ్లో కుక్కి దాన్ని పారేయడానికి బైక్ పై 100 కిలోమీటర్ల దూరంలోని బాందాకు బయలుదేరారు. యమునా నదిలో ఆ బ్యాగ్ను పడేయాలనేది వారి ప్రణాళిక. అయితే మార్గ మధ్యంలో సూరజ్ ఆ బ్యాగ్తో ఒక సెల్ఫీ కూడా తీసుకొని తన పైశాచికత్వాన్ని చాటుకున్నాడు. ఈ క్రమంలో ఆగస్టు 8న ఆకాంక్ష కనిపించడం లేదంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతుర్ని సూరజ్ కిడ్నాప్ చేశాడని ఆమె ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూరజ్ను అతని స్నేహితుడిని గురువారం అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట బుకాయించిన ఫోన్ సంభాషణ ఆధారాలు చూడడంతో సూరజ్ నేరాన్ని అంగీకరించాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకు పరిచయం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందని సూరజ్ పోలీసులకు తెలిపాడు. తొలుత తన సోదరితో కలిసి బర్రా ప్రాంతంలో నివసించిన ఆకాంక్ష తర్వాత సూరజ్తో కలిసి హనుమంత్ విహార్లో అద్దె ఇంట్లో ఉండడం ప్రారంభించింది. తాను తీసుకున్న సెల్ఫీ గురించి కూడా సూరజ్ పోలీసులకు చెప్పడంతో అతని ఫోన్ నుంచి ఆ ఫోటోను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.